రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికైన జెడ్పీటీసీ పూర్వాని మంజుల, లింగారెడ్డి హాజరయ్యారు। ఈ సమావేశంలో జెడ్పీటీసీ పూర్వాని మంజుల మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు। గత 10 ఏళ్లలో ప్రజా సమస్యలపై, సర్పంచ్ల సమస్యలపై ఏనాడు మాట్లాడడానికి కేటీఆర్ సమయం కేటాయించలేదని మంజుల అన్నారు। అనంతరం ఎంపీటీసీ కోడి అంతయ్య మాట్లాడుతూ కేటీఆర్ పై అభాండాలు వేయడం సరికాదని, తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు। అలాగే బీఆర్ఎస్ పార్టీకి జెడ్పీటీసీ పదవికి రాజీనామా ఎందుకు చేయలేదని సమావేశంలో ప్రశ్నించారు। అనంతరం సెస్ చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడుతూ సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై సజావుగా సమావేశం కొనసాగించాలని కోరారు। తంగలపల్లి మండలంలోని మొత్తం జనాభా 42,716, అందులో పురుషులు 21,361। అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం అందిస్తున్న లబ్ధిదారులు 6 నెలల నుండి 3 సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళు 1,551 అయితే, దాని నుండి 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలు అర్హులుగా 1,311 అయితే, హాజరయ్యే వాళ్ళు 779 మంది, అర్హులుగా ఉంటే హాజరు 319, బాలింతలు 312 అయితే కొన్ని వందల వేల కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు। ఆ అభివృద్ధి కార్యక్రమంలో మీ వంతుగా ఒక జెడ్పీటీసీగా ఉన్నారని మీరు సంతోషం వ్యక్తం చేసి, మరి ఈ డెవలప్మెంట్ లో నేను కూడా భాగస్వామి అయినానని చెప్పి వారికి మంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి మీరు ఈ విధంగా అభాండాలేసుడు కరెక్ట్ కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। మరి మీకు మరి ప్రభుత్వం 2 సార్లు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి మరి మిమ్మల్ని పార్టీ కానీ మరి కేటీఆర్ గారు ఆదరించినారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। మరి మీరు చెప్పాలి, తప్పకుండా మీరు సమాధానం ప్రజలకు తెలవాలి, తంగలపల్లి మండలం ప్రజలకు తెలవాలి, తప్పకుండా తెలవాలి। మీరు ఏం చేసిండ్రు చెప్పండి। మీరు స్థానిక సంస్థల గురించి ఏం చేసిండ్రు? కేటికల అడ్డం నిలబడి ఆపిందా మీరు? కేటికల ఇంతమంది రావాలి, 2 రావాలి, 3 రావాలని మంత్రి కేటికల ఆపిందా మీరు? అందరి కలపడా చేసిందా మీరు? అత్తయ్య గారు చెప్పడం అవసరమా? మీరు ఎప్పుడు అవసరమా? మీరే చేయాలా? డోర్ అడ్డం ఉన్నది మీరే అడ్డం ఉన్నారు, మీరే రాలేదు। ఎన్ని రకాలు చేస్తారు తెలియదా? అందరూ తెలియదా? మీరు క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పి కృతజ్ఞత తెలియాలి, మీరు కృతజ్ఞతలు తెలియాలి మంత్రి గారికి। మళ్ళా నేను మేడం అని రెస్పెక్ట్ ఇస్తున్నా నీకు। నువ్వు సమాధానం చెప్పాల్సిందే। ఆ జడ్పీటీసీ పార్టీ గుర్తుగా చేసి రాజీనామా వేయాలి, వెంబడే రాజీనామా వేయాలి, తప్పకుండా రాజీనామా వేయి। నన్ను కూర్చోవాలంటే మీరు నన్ను కూర్చోమని ఎట్లా సమాధానం చెప్పాలి। బిడ్డ